మనం ప్రతి ఒక్కరం కూడా అక్కడ ప్రాక్టికల్గా ఉండి చూస్తే అదో రకంగా ఉంటుంది మనం మాట్లాడడం. అంటే మనం అంతా అక్కడ యూట్యూబ్లో కానీ లేదా అక్కడ ఒకరి విషయాలు ఒకరు చెప్పడం వినడం ద్వారా మనం చెప్పాలి ఇప్పుడు పబ్లిక్కి. అంటే మనం యూట్యూబ్లో ఎంతవరకు వచ్చిందో దాని మీద మనం మాట్లాడాల్సి వస్తుంది. అర్థమైంది కదా. మనమందరము ప్రాక్టికల్గా అక్కడ జరిగిన తన పడ్డ ఇబ్బందులే కానివ్వండి, లేకపోతే ఎదుటి వాళ్ళు దాడి చేసినప్పుడు మనకు కొన్ని క్లిప్పింగ్స్, అంటే మనం ఓవరాల్ సబ్జెక్ట్ చూడలేదు ఎవరం దగ్గర ఉండి, అందరు కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో బిజీగా ఉన్నాము. ఆమె వరకు ఆమె కొట్లాడుతున్న దాంట్లో కొద్దో గొప్ప మాత్రం 100% చెప్తున్నాను, ఆమె ఫైట్ చేస్తుంది డే 1 నుంచి. ఏంటంటే ఓట్స్ గురించి, డిలీటెడ్ ఓట్స్ గురించి, చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా ఇంకా ఉన్నాయి దాంట్లో. అంటే ఆ ఫైట్ కన్క్లూజన్ డే వచ్చింది ఆ రోజు. అంటే ఆ ఒక రోజు ఆమె చూపించుకోవాలి ఇన్ని రోజులు కొట్లాడింది ఏంటి, ప్రాక్టికల్ గా చూపించాల్సిన రోజు నిన్నటి రోజు ఆమె ఏంటి ప్రాక్టికల్ గా పబ్లిక్ కి చూపిస్తుంది. ఇదో చూడండి బుర్కా. ఇంకోటి ఆమె తీయలేదండి, డిఫరెన్స్ ఉంది, చూపించమన్నది. అంటే ఆమెకి ఎక్కడ అధికారం ఉంది అంటే ఇండియాలో ఎయిర్పోర్ట్లే కానివ్వండి, ఎనీ సెక్యూరిటీ ప్లేసెస్ లో బుర్కా ఒకసారి తీయమని రిక్వెస్ట్ పెడతారు కొన్ని ప్లేసెస్లలో. అప్పుడు ఆ ఒక లేడీ ఎవరైతే ముస్లిం లేడీ ఉంటుందో షీ కెన్ రిక్వెస్ట్ దట్ ఓన్లీ మేము లేడీస్ ముంగట్నే మేము పర్దా తీయగలుగుతాము అంటే. షీఈ్ అ లేడీ, నో ప్రాబ్లం. మోర్ ఓవర్ తప్పు తీయాలి అనుకుంటే ఇంకా అంటే ఒకవేళ ఇంకా బుర్కాలో ఉన్న మహిళని తీయడమే తప్పు అంటే మహిళలని బయటికి కూడా రానియారండి. అట్లాంటిది బూత్లలో ఎలా కూర్చోబెట్టారు, ముస్లిమ్స్ లేడీస్ ని ఇంటి బయటకు కూడా రానియారు. అట్లాంటిది బూత్లలో కూర్చోబెట్టాలంటే హిందూ మహిళనే చాలా వరకు ఆలోచిస్తారు, కొట్లాటాలు అవుతాయా లేదా మమ్మల్ని ఏమన్నా అడుగుతారా అని. వందలో ఒక 10% లేడీసే బూత్ లో కూర్చోవడానికి హిందూ మహిళలే ఆలోచిస్తారు. అట్లాంటిది ముస్లిమ్స్ ఇంట్లో నుంచే బయటికి రారు కదండి, మనందరూ తెలుసు. బూత్ లో కూర్చోబెట్టారంటే మళ్ళీ అది ఎవరు తప్పు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బూత్ లో కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళని కూడా కేసులో పెట్టాలి. అది మీరు ఆలోచించండి. ఇప్పుడు వాళ్ళకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కదా, ఆ సాంప్రదాయాల్లో బూత్ లో కూర్చోబెట్టచ్చా కూర్చోబెట్టద్దా, వాళ్ళ దాంట్లో ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అది తెలిస్తే ఇది తప్పో రాలిటో మనకు క్లారిటీ వస్తుంది. మనకి ఐపీసీ ప్రకారంగా బూత్ లో వీళ్ళు మహిళలు కూర్చోవచ్చా, ముస్లిమ్స్ కి ఐపీసీ వేరుందా, హిందూస్ కి వేరుందా, క్రిస్టియన్స్ కి వేరుందా, క్రిస్టియన్స్ ఎవరు హిందూస్ ఎవరు, ఐపీసీ ఒకటే. ఇప్పుడు ముస్లిం బుర్కా తీసిండ్రు అంటే హిందూ మహిళ కూడా అట్లనే బుర్కేసుకొని వచ్చి కూర్చుంటే ఒప్పుకుంటారా? క్రిస్టియన్స్ కూడా అట్లనే వచ్చేసి మొత్తం పర్దా వేసుకొని కూర్చుంటే ఊరుకుంటారా? ఐడి మమ్మల్ని ఎందుకు చెక్ చేస్తున్నారు? హిందూస్ ని చెక్ చేస్తున్నప్పుడు ముస్లింస్ నేను మహిళల గురించి అనట్లేదండి, మహిళలు బయటికి రావద్దు అని వాళ్ళ నినాదం ఉన్నప్పుడు బూత్లలో కూర్చోబెట్టే అధికారం కూడా వాళ్ళకి లేదు. ఎప్పుడైతే కూర్చోబెడతారో దే కేమ్ ఇంటూ సోషల్ ప్లేస్ లోకి వచ్చేసినట్టు వాళ్ళు ఒక సోషల్ పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ దే హావ్ టు ఫాలో, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మేము బుర్కా తీయము కానీ మేము మాత్రం వచ్చి మేము కూర్చుంటాం బూత్లలో అంటే బూత్ లో కూర్చునే వాళ్ళకంటూ మనం ముందు రోజే ఫోటోలు తీసుకుంటాం. వాళ్ళు ఫోటోలు కూడా ఇవ్వద్దు, ముస్లిం లేడీస్ ఫోటోస్ కూడా ఇవ్వద్దు. ఐడి కార్డులు తీసుకొని దాంట్లో ఏజెంట్ లాగా కూర్చోవాలి. ఏజెంట్ లాగా ఫోటోలు బుర్కాల మీద పెట్టినరా, ఫోటోలు పెట్టినరా, దానికి ఫస్ట్ ఆన్సర్ కావాలి. సెక్షన్ బుక్ కావడం పెద్ద గొప్ప కాదండి. ఐపీసీలో 171 పడ్డదా, ఈ 506 పడ్డదా, లేదు ఎన్నెన్నో కేసులు పడనేది, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. ఆ తర్వాత జడ్జిమెంట్ వచ్చేసరికి 10 ఏళ్ళు అవుతుంది. ఆ తర్వాత ఎట్ ప్రెజెంట్ మాట్లాడండి, ఆ కేసు పడ్డదా అంటే షీ కెన్ ఫేస్ ఇట్. ఆమె జైలుకు పోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మ్యాటర్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక పెద్ద సబ్జెక్టే కాదు ఆమెకి, అవునా? అట్లాంటప్పుడు మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్నో తప్పులు ఉన్నాయి. ఎన్నో తప్పులలో అన్ని తప్పులు తీయండి. ఒక తప్పు ఆమె బుర్కా తీయమని బెదిరించడం కాదు. ఈ మహిళలని ఆ బూత్ లో కూర్చోబెట్టిన ఎవరైతే సో కాల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసు ఫస్ట్ ఫైల్ చేయాలి. ఫస్ట్ వాళ్ళ మీద ఫైల్ చేసినాక అంటే బుర్కాలో రాగానే అక్కడ కూర్చున్న రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరిని పడితే వాళ్ళని నిలవ చేసేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా చూసే
అధికారం లేదా? రిటర్నింగ్ ఆఫీసర్ మహిళ ఉందా లేదా జెంట్స్ ఉన్నారు? మళ్ళీ వాళ్ళు కూడా చూడకూడదు కదా? అంటే వితౌట్ బ్రైండ్ కూర్చోబెట్టేస్తున్నారా సార్? పబ్లిక్ ప్లేస్ లోకి వచ్చినప్పుడు ఇట్స్ అ యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలంటుంది కూడా ఇందుకోసమే. ఐపీసీ ఈజ్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ హిందూస్, ముస్లిమ్స్ కి కూడా వర్తిస్తుంది. ఎవరైతే కూర్చోబెట్టారో వాళ్ళ మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. వాట్ సెక్షన్స్ దే ఆర్ కీపింగ్? సెక్షన్స్ కి అర్థం ఉంటది. సెక్షన్స్ పెట్టిండ్రు అంటే కేసు పడితే భయపడిపోవాలా? ఎందుకు భయపడిపోవాలి?